గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఫైనల్లీ పొద్దున్న లేచేసినాం మనం. ఈరోజు జల్దీ లేచినాం అనుకో, 9:30 అవుతుంది టైము. ఇప్పుడు ఒకటి రైల్వే స్టేషన్ పోతున్నాము. దేనికోసం అంటే టాయ్ ట్రైన్ టికెట్స్ నిన్న దొరకలే మనకి. ఈరోజు పొద్దున 10:30కి స్టార్ట్ చేశారంట డిస్ట్రిబ్యూషన్. 12:30 ట్రైన్కి. 10:30కి దొరకకపోయినా మనకి 2:15కి ఇంకో ట్రైన్ ఉంటుంది. ఆ టికెట్స్ 12:30కి స్టార్ట్ చేశారంట డిస్ట్రిబ్యూషన్. సో ఆ గ్యాప్లో వెయిట్ చేసి తీసుకొని ఎట్లయినా ట్రైన్ ఎక్కాలని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది అంట టాయ్ ట్రైన్ నుంచి. ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యి టికెట్స్ కోసం పోతున్నాం. ఇప్పుడు ఫైనల్లీ వచ్చేస్తాం రైల్వే స్టేషన్కి. అయితే టికెట్స్ తీసుకొని లంచ్ అయితే లంచ్ చేసుకొని ట్రైన్ ఎక్కి సైట్ సీయింగ్ వేసి వచ్చేద్దామని అనుకుంటున్నాం. అరే ఈడేంత గేట్ వేసేసింది. ఏమంటే ఏంద్రా ఇంత లైన్ ఉంది? ఏమోరా, దొరికితే అని ఆశ ఉంది, చూద్దాం. ఇంత ఓన్లీ క్యాష్ అంటే మనకు ఉంటుంది. అవి వాళ్ళకి కాల్ చేసి ఏమన్నా టికెట్స్ ఎన్ని గంటలకి ఇస్తారంట? 12:30కి ఇస్తాడంట, 2 o'clockకి. టైం ఏమో 10:40. ఇప్పుడు ఎంతసేపు 2 hours చూసుకోవాలా మనం టికెట్ల కోసం? 2 hours ఇదే లైన్లో వెయిట్ చేయాలా టికెట్లు కావాలంటే? లేకపోతే వెళ్ళిపోవాలి, ఇక ట్రైన్ దొరకదు. అప్పటికెళ్ళి వెయిట్ చేస్తున్నాం. టైం 12:10 అయింది. 10:30కి వచ్చినాం. మీకు 10:30కి వచ్చినాము. 12:15 ట్రైన్ బయట ఉంది. ఆ ట్రైన్ టికెట్లు మిస్ అయిపోయినాయి. ఇప్పుడే టీసీ వచ్చి ఒక 4 టికెట్స్ ఉన్నాయి అన్నాడు. మేము తీసుకుంటామని వేరే ఒకటి తీసుకొని వెళ్ళిపోయిండు. సో 12:20కి ఓపెన్ చేస్తారంట కౌంటర్. 2 o'clock ట్రైన్ టికెట్లు ఇస్తారంట. రక్తాలు పొంగిచ్చడమే ఇంకా. టికెట్స్ తీసుకుంటున్నాడు సూరజ్ ఇప్పుడే. అప్పుడు నుండి కూర్చుంటే ఇప్పుడు దొరికినాయి. ఫస్ట్ క్లాస్ ఊటీ టు కూను 4 tickets. ఫైనల్ టికెట్ దొరికినాయి. ఘోరంగా డ్రిజిల్ అవుతుంది. నార్మల్స్ అది అసలు టార్చర్ ఉంది. టైం 1:20 అవుతుంది. అయినా క్లైమేట్ చూడండి ఎట్లుంది అసలు. ఇక్కడ ఏదో ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతున్నట్టుంది. మొత్తం ఫుల్ క్లౌడ్స్తో. తమిళనాడు బస్సు వచ్చేసినాం రైల్వే స్టేషన్. ఇక్కడ బండ్లు పార్కింగ్ చేసుకొని ఇంకా ట్రైన్ ఎక్కి పోలే. ట్రైన్ వ్యూ క్రేజీ ఉంటుంది. అంటే 3 hours లైన్లో కూర్చొని మరి ట్రైన్ టికెట్లు తెచ్చుకున్నాం. రెగ్యులర్ టికెట్ 80 rupees, ఫస్ట్ క్లాస్ టికెట్ 300 rupees. ఏమన్నా టికెట్ లేరా? నాకు ఇవ్వలేరు రే. నా దగ్గర లేరా? మండలం ఏంటిది? ఊటీకి ఫస్ట్ నేమ్ ఉదగమండలం అలియాస్ ఊటీ. స్టేషన్కి అయితే వచ్చేసినాం. బిఫోర్ టైం ఉన్నాం. ట్రైన్ వచ్చేసరికి ఇంకొక 30 minutes పడుతుంది. ఏమని చూడు, స్టైలిష్ మ్యాన్. హే హ్యూమన్, స్టాండ్ దేర్. యూ గో. ట్రైన్ వస్తుంది. ట్రైన్ కమ్ టు షోమ్ యూ డెడ్, వి గో హోమ్. ఓకే, నా బైక్ మా ఇంట్లో ఇచ్చేసారు. లేదు ఇక్కడ వాడేద్దాం. ఏమంటారా? అమ్మేద్దాం. అమ్మేద్దాం. ఊటీలో ఎంత కొనుక్కుంటారు? ఎంత కొనుక్కుంటారు? మా అయితే 5,000 వస్తాయి మనకి. చాలే, ఒక 2 full ట్యాంకులకు వస్తాయి. సరేనా, మళ్ళీ చచ్చిపోపో. యో అరే ఏమంది ఏమదాడు ఫోటోషూట్లు. ఫోటో ఏమంది అని ఫోటో హీరో దిగుతుండు బాగానే ఫోటోలు. ఏమరా ఎన్ని ఫోటోలు దిగుతావరా? సరిపోవాలి 1-2. మళ్ళీ అది బాలే ఇది బాలే అంటాడు. అరే ఎప్పుడు అన్నారా మీరు అనేది? చెప్పులు వేసుకొని వచ్చి చెప్పులు పడుతున్నాయి ఫోటోలు అని చెప్పి ఏడుస్తాడు. సరే అన్ని ఏం చేస్తుర్రా ముగ్గురు? ట్రాక్ మీద దుంకి చచ్చిపోదామని చూస్తుర్రు. మళ్ళా వాడరా ఈ పాట. సో ఇప్పుడే ట్రైన్ వస్తుంది. ఫైనల్లీ మేము పోయే ట్రైన్ వచ్చేసింది. ఏమని సార్ జరుగంటే జరుగుతలేడు. జరుగురా, వచ్చినాయిరా జరుగు. ఫైనల్లీ మేము ఎక్కే ట్రైన్ ఇదే.
తీసుకోవాలి చూడు ఎట్లుందో నార్మల్ చూడు ఎంత కుక్కొని ఉన్నారో జనరల్గా. మనం ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం కదా, టెన్షన్ లేదు. మనం ఫస్ట్ క్లాస్ విండో సీట్. లేడురా, అరే ట్రైన్ కింద పడిపోయినా మీరు ఏమన్. ఫైనల్లీ టాయ్ ట్రైన్ ఎక్కేస్తాం. ఏమంటారు దొరికిన ట్రైన్ కింద ఏం పడలే. ఆడేటో తప్పిపోయి వేరే ఫోటోలు ఎట్లా చూస్తా. యా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మేము పోతున్నాం ఇంకా షికార్కి. ఫైనల్లీ కూనూరు వచ్చేసినాం. ఇప్పుడు ఇడికించి బస్సు ట్రైన్ ఏ దొరికితే దాంతో మళ్ళీ ఒకటి రైల్వే స్టేషన్ పోవాలా. పోయి ఇంకా మా బండ్లు తీసుకోవాలి. ఇదే ట్రైన్ వచ్చి. అవునరా, ఇదిగో ఇదే మా ఎగ్జిట్ పోతున్నాం ఇంకా. ఫైనల్లీ కూనూరు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. చాలా డ్రిజిల్ అవుతుందని చెప్పి ఇక బస్సు ఎందుకని చెప్పి క్యాబ్ మాట్లాడుకొని పోతున్నాం ఊటీ స్టేషన్కి. అంతే ఇంకా వచ్చేస్తాం ఊటీకి. మళ్ళీ కూనూరు నుంచి క్యాబ్ తీసుకొని ఇప్పుడు ఏటీవీ అని చెప్పి ఇక్కడ నియరెస్ట్ బై ఉంది ఊటీ లేక్ బ్యాక్ సైడ్ రోడ్లో. ఏటీవీ రైడ్కి వెళ్తున్నాం ఇప్పుడు అందరం కలిసి. ఏటీవీ రైడ్ చూసుకొని ఇక మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ షాపింగ్ వద్దామని అనుకుంటున్నాం. మన పడితే చేస్తారేమో అడుగుమా. ట్రాక్ మీద హేమంత్ సాగర్ హిమాలయ వేసుకొని పోతారంట ఏటీవీ ట్రాక్ పైన. అరే ఆడుందిరా, అరే ఏటీవీ వెహికల్స్ అనిపిస్తున్నాయి కదా. ట్రాక్ ఇది ట్రాక్ 1 కిలోమీటర్ ట్రాక్ 2 రౌండ్స్ 290 రూపీస్ అంట. అదేవి మనం ఆగి చూస్తుంటే ఇక్కడ పెట్టేసుకొని బండ్లు వెళ్ళిపోదామని. అరే మన బండ్లు వేసుకోవాలి ఇస్తారు అడుగుదామా. నేను అదే చూడాలి అడుగుదామా. ఇవి వెహికల్స్ ఇదంతా ట్రాక్ అంట. 1 కిలోమీటర్ ట్రాక్ 2 రౌండ్స్ వెళ్ళొచ్చు అంట. How is the experience? సూపర్, How is వెరీ the నైస్, experience? ఫ్యాంటాస్టిక్. How is your experience? నైస్. ఏమంటా మళ్ళీ ఇంకా రెండు పోదామా?
పైసలు ఎందుకు వేస్ట్ అన్నాడు. మన బండ్లు వేసుకుని పోదాం. అరే పైసలు ఇస్తాం, మన బండ్లు వేసుకొని ఇస్తా అంటే ఇప్పుడు 2 రౌండ్లనే వేసుకోరు. రైట్ ఏమంటావు? అంతే మన బండితో వేయచ్చు ఒక 40 వేస్తే అలా మ్యాక్స్ 18-15 కొడుతున్నాం. 40 మంచిగా కొట్టుకోవచ్చు. ద బర్డ్స్ కింగ్డమ్ దీనికి వెళ్ళిపోదామని పోతున్నాం. రైట్ ఎంటర్ అయిపోతున్నాం ద బర్డ్స్ కింగ్డమ్కి. కలర్ఫుల్ మంచిగా మనసులో చెప్తున్నాయి. వాటర్ ఫ్లో ఏమంటే అది పట్టుకుండు ఒక బర్డ్. ఏం చేస్తున్నావు ఏమంటే దాన్ని? ఊరిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. నువ్వు కెమెరా దాన్ని సార్ పోండి గుచ్చుకుంటున్నాయి. తీరా అంటే ఏమైంది? భయపడకేమని అది పైకి ఎక్కుతుంది. ఇదేందో ఎంత ఉంది ఇప్పుడు తీరా అది తాడ వద్దు మంచిది కాదు. అవి వచ్చేస్తే నా దగ్గరికి కూడా. అరే నా చేయి మీద కొద్దిగా ఇంకా ఫుడ్ అయిపోయింది. తీసుకుంటున్నాయి మీకు ఓట్లు నాకు నా తాడు నాకు వీడియో తీసుకున్న ఫోటో. నో నాట్ మై ఫింగర్. ఏనా నెత్తిపైన తీరా అరే అది తీరా సూరజ్. అభినవ్ ఫస్ట్ సూరజ్ తీసాను ఫోన్లో తీసుకున్నావు. ఏం చేస్తుంది फोन तंदर एक मिनट जॉब में ఇది హుడీలో ఏమేమో చేస్తుంది. కొంచెం గ్యాప్ పెట్టండి. సూరజ్ పెద్ద వచ్చిందండి పైకి చూస్తా. అరే అరే చెక్కలకి అవుతుందిరా. 4 టికెట్స్. క్రేజీ. అరే క్రేజీ వైబ్ ఉంది కదా. నికాల్లో అంటే అది ఫుడ్ పట్టుకో. అరే గుల్గుల్ అవుతుందిరా ఇది. ఇది నీళ్ళకొచ్చు అభి. అరే మంచిది రా వీడియో. సారీ. అరే స్నాప్ వేసుకుందామంటే ఈ గోపురం నా చేతిలో ఉందిరా. ఏయ్ అరే దీనికి నా తాడే నచ్చింది. ఇందాకడికి వెళ్ళిన తాడనే పట్టుకుంటుంది ఇది. అభి నా ఫోన్ తీసుకొని స్నాప్ వేసుకుందాం. ఫోటో దిగదా. ఏమంటారు మొత్తం మెంచేసుకుంటూ చుట్టుకొని. అభినవ్ మంచి మంచిగా పెద్ద తెచ్చేసుకున్నావా షోల్డర్ పైన. ఇది ఇంకోటిందా కొరికినాయి రా 2. అరే పెద్దది ఉంది రాడా. ఫుడ్ ఉంటుందా? జలసెట్ పీక్స్ అంట. బటన్ అది బటన్ తింటుంది.
తీసుకోరా, చేతితో తీసుకో, ఏం కాదు. అయ్యో పడిన పడిపోయింది. నిజంగా ఏమన్నా అది కూడా తీసుకో, ఇంకో చేయి కూడా బావే ఇప్పుడు గుంజుకోరా, ఇటు లేపుకో. పిల్లిని ఎట్లా లేపుతావు? లేపొచ్చు అట్లా దాన్ని. మరి అదేరా, వాడు అట్లనే ఇచ్చిండు. మళ్ళాడు తీసుకో, తాగోలరా. రండి. ఎగ్జిట్ అయిపోతున్నాం. గుడ్ ఎక్స్పీరియన్స్. ఎట్లున్నారు ఎక్స్పీరియన్స్? వర్త్ 100 రూపీస్. వర్త్ 100 రూపీస్ కదా అభి? 100 రూపీస్ వర్త్ కదా? మస్తు పడుతున్నా. దా, ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి కదా. అరే క్యాట్స్, మియావ్ మియావ్ పిల్లి, ఆల్ క్యాట్స్. వాట్స్ అప్ గైస్, వాట్ ఆర్ యూ డూయింగ్? డ్రింకింగ్ మిల్క్. ఏ రోజుకి ఎంత తింటావే నువ్వు? మనం తినేంతకన్నా ఎక్కువ తింటావు. వాట్ యు డూ ఫర్ లివింగ్? తెల్లపిల్లి తుమ్ముతుంది. లేదు నెట్ వస్తలేదు హీరో. నైస్ క్యాచ్. 11 minutes తర్వాత ఇప్పుడు వచ్చింది. ఆ వైట్ అయితే మొత్తం సోమరిపోతుంది, తింటుంది, తుమ్ముతుంది, పంటుంది. ఇవేమో రెండు మాట్లాడుకుంటున్నా. అరే నాకు గ్రిల్ లేకుండా లోపలికి వెళ్ళొచ్చు, అడుగు ఒకసారి. లేలే, ఎంట్రీ లేదు అసలు. ఏడుందిరా, ఎంట్రీ లేదు. ఫిషెస్ అరే రండ్రా, నేను ముందుకు పోతున్నా. అరే మన హైదరాబాద్ బోనాలు పోతులున్నాయిడా, మన దగ్గర రోడ్ మీద తిరుగుతాయి ఇవి. ఇక్కడ జూలో పెట్టి వీటిని పాపం. ఏ పొటేల్, పొటేల్ జాతర. అయ్యో, దాని కొమ్ముకి హోల్ చేసి మరి గట్టి వాడేసారు దాన్ని. రింగా రింగారో జస్ పాకెట్ ఉల్లాపో జస్. Hey, you have so much of hair, bro. నీ జుట్టుకి ఏం పెడతావు? అంత జుట్టు పెరిగింది. మాట్లాడవా? అలిగినావా? సరే, నీ ఇష్టం. హే ఆస్ట్రిచెస్, ఆస్ట్రిచ్ 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 కాదు అది, ఈమో. అది ఈమోవా? సేమ్ ఆస్ట్రిచ్ లెక్కనే ఉంది కదరా, కానీ సిమిలర్ ఉంటుందా? ఓ అరే, ఈమో తెలుగులో, ఆస్ట్రిచ్ ఇంగ్లీష్లో అంతే. మళ్ళా ఆస్ట్రిచ్ అంటే కాదాడు, ఆడు ఈమో అంట. నాకు ఈమో అంటే ఏమో తెలియదు. నేను ఆస్ట్రిచ్ అనుకున్నా, ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ అంటున్నా. చూడు అరే, ఈ ఆస్ట్రిచ్ మధ్య చిన్న డక్ ఏం చేస్తుందిరా? అదే కదా. డక్ డక్ డక్, ఇది చిన్న డక్కు. చూడు మళ్ళీ పెట్టా. పదండి ఇంకా పోదాం. అరే అన్ని చూసాం కానీ హేమంత్ అని కూడా ఈయన పెట్టేస్తే అయిపోరా ఇల్లు. అరే ఏం చేస్తున్నావురా? అరే ఎడిటింగ్ లో 2 ఎత్తులు పెట్టు. ఏడా? ఇదొకటి. రైట్. ఐ విల్ బి రైడింగ్ పుల్స్. అరే అది నీ వెయిట్ చేతికి వచ్చింది. అచ్చా, ఇది లాక్ వేసింది. సో బ్రెడ్ ఆమ్లెట్ బాగుంది. ఏడా అంటే మన బోట్ హౌస్ ముంగట. ఫర్ డిస్కౌంట్ ప్లీజ్ యూజ్ రిఫరల్ కోడ్ సూరజ్ @99. అది వేస్తారు, ఇది వేస్తారు, ఇలా కూర్చోరు. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తిందాం, మంచిగా ఉండే. బోట్ హౌస్ ఇదే, మనం నిన్న వచ్చినాం కదా. ఏది కావాలన్నా ఈ రోడ్కి వస్తే దొరికేస్తుంది. రెస్టారెంట్స్ కానీ ఏదైనా కానీ ఊటీలో. మళ్ళీ మెయిన్ సెంటర్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉందంతే. చాలా బెటర్ ఉంది ప్లేస్ ఇక్కడ. ఇప్పటిదాకా ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు దాకైతే ఫుడ్ దగ్గర ఎక్కడ మాకు తేడా కొట్టడం కానీ టేస్ట్ తక్కువడం కానీ లేకుండే. ఏడవైన టేస్ట్ మంచిగా దొరికినాయి. ఫుడ్
ఫుడ్ రీజనబుల్లోనే దొరికింది, టేస్ట్ మంచిగా ఉండే, రూమ్స్ కూడా రీజనబుల్లో తక్కువలో మంచిగా వచ్చినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ ఇన్ అవర్ ట్రిప్ నౌ. రేపు పొద్దున 6 o'clock కూర్కి స్టార్ట్ అయిపోవాలా. ఆ కూర్కి పోయే రూట్ ఎట్లుంటుందో ఏమో భయం అవుతుంది ఇప్పటికీ. ఈడనే ఇంత చలినాక కూర్లో ఎంత ఉంటుందో ఏమో. సో లెట్స్ సీ యూ గైస్ ఇన్ ద మార్నింగ్. ఏమంటాడు రూట్ తెలుసా అని చెప్పి స్కూల్కి తీసుకొచ్చిండు. ఏమన్నా చిన్నప్పుడు స్కూల్ వాళ్ళు ఏడా స్కూల్కి పోతున్నావు? అరే ఏమన్నా తెలుసా అంటే ఎప్పుడు లేకపోతే మ్యాప్ చేస్తా. కిందికంటే పోవాలి, పైకి తీసుకోవాలి. బాయ్ బాస్ వచ్చింది తిట్టింది పాపం. ఏమంది కిందికి కూడా మనకి తెలియదు రూట్. ముంగడ కనిపిస్తుంది ఆ కెమెరాలో అసలు మొత్తం క్లౌడ్స్ ఆల్మోస్ట్ బిల్డింగ్స్కి టచ్ అవుతున్నాయి. మొత్తం మబ్బు మబ్బు ఉంది, ఏం కనిపిస్తలే. సైడ్స్లో చూడండి చెట్లు ఉంటుండే, మొత్తం చెట్లు కనిపిస్తుండే మార్నింగ్. చెట్లు కూడా కనిపిస్తుంది, మొత్తం క్లౌడ్స్ నింపేసినాయి. ఇట్లా ఫుల్ చీకటి అయిపోతుంది. అదిగోండి ముంగడ చూడండి ఒకసారి, క్రేజీ ఉంది కదా. ఊటీ అంటే ఊటీయేరా, క్రేజీ ఉంది కదా. పైన చూడండి తెలుస్తుందిగా. ముంగడ చూసుకోండి క్లౌడ్స్ ఎంత కిందికి ఉన్నాయి అసలు. క్లౌడ్స్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మేము. మొత్తం కింద ఉంది ఫాగ్. ఏం చలి అసలు. ఇదో వీళ్ళు వెనక వస్తుంది అందులో. అరే మన ఇంటే మన రూమ్ వెనుకున్న టీ గార్డెన్ మొత్తం ఫాగ్ క్లౌడ్స్లోకి నిండిపోయింది. అదే అండి ఇంత కిందికున్నారా క్లౌడ్స్ అసలు. క్రేజీ క్లౌడ్స్ మొత్తం. రూమ్ పక్కకి వచ్చేసి ఇదే మా రూమ్. అసలు ఏం కనిపిస్తలే మా రూమ్ దగ్గర నుంచి అయితే. మొత్తం క్లౌడ్స్ మధ్యలో ఉన్నాం, ఇట్లా ఎటు చూసినా క్లౌడ్సే. మొత్తం కవర్ అయిపోయి ఉన్నాం క్లౌడ్స్లలో. చలి మాత్రం ఘోరంగా ఉంది. ఈడ సమ్వేర్ 8 degrees ఉంది ఇప్పుడు క్లైమేట్. ఘోరం అంటే ఘోరమైన చలి పెడుతుంది. అరే ఇక్కడ తక్కువ అయిపోయిందా ముందుగా అనిపిస్తుంది.